ఆడవాళ్ళందరూ కింద ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళే చుట్టూ. వాళ్ళందరూ పాపం ఎడితే వాళ్ళ భర్తల పైనేమో పడిపోయి ఉన్నారు, అది చంపబడి ఉన్నారు, లేకపోతే కాల్చబడి ఉన్నారేమో. ఎంతమంది ఉండొచ్చు సుమారు మామూలుగా టూరిస్టులు 400-500 మంది ఉంటారండి. ఇంకా వస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా, గుర్రాల మీద వస్తున్నారు, కంటిన్యూస్ గుర్రాలు దిగుతూనే ఉన్నారు. అంటే వీళ్ళు 27 మందిని కాల్ చేసి వెంటనే వెళ్ళిపోయారా? పరిగెట్టే వెళ్ళారా? మామూలు నడుచుకుని వెళ్ళారా? నడుచుకునే వెళ్ళి ఉంటారండి. అంటే మాకు వాళ్ళు చాలా ఫ్రీగా గ్రౌండ్లో అటు ఇటు నెమ్మదిగా తిరుగుతూ నడుస్తున్నారు. వాళ్ళేం ఏ చాటు నుంచి కాల్చట్లేదు, గ్రౌండ్ మధ్యలోకి వచ్చి ఫ్రీగా. ఎందుకంటే మేమందరం హెల్ప్లెస్, డిఫెన్స్లెస్ కదా, కాబట్టి వాళ్ళు చాలా ఆరాంగా కాలుస్తూ వెళ్ళిపోయి ఉంటారు. అంటే మేము కిందకి దిగుతున్నా 10 నిమిషాల వరకు మాకు గన్ షాట్స్ వినబడుతూనే ఉన్నాయి. అంటే మీరుండే ప్రాంతంలో ఒక పోలీస్ కానీ లేకపోతే ఆర్మీ సిబ్బంది కానీ ఎవరైనా ఉన్నారా? అస్సలు కాశ్మీర్ మొత్తం మేము ఇన్ని ప్రాంతాలకు వెళ్ళాము, ప్రతి దగ్గర కూడా సెక్యూరిటీ చాలా బాగుందండి. ప్రతి దగ్గర పోలీసులు ఉన్నారు, అంతా బాగుంది. దురదృష్టవశాత్తు ఈ ఈ ప్లేస్లో, ఈ మినీ స్విట్జర్లాండ్ ప్లేస్లో ఒక్క పోలీస్ అంటూ లేడండి, ఆర్మీ అంటూ లేరండి. ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదండి. ఉంటే డెఫినెట్గా వాళ్ళు డిఫెన్స్లో పడతారు టెర్రరిస్టులు, ఈలోగా మేము సివిలియన్స్ పారిపోయి ఉండగలిగి ఉండేవాళ్ళు. అది లేకపోవడం వల్ల ఇక్కడ జరిగింది. వాళ్ళు ప్రీప్లాన్డ్గా ఇది ఎటువంటి ఇది లేదని చెప్పి వాళ్ళు ఇక్కడ ప్లాన్ చేసుకుని వచ్చి అటాక్ చేసినట్టుగానే అనిపిస్తుంది.